దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారు కదూ? ఈరోజు మనము ఒక భక్తుడి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఎన్నో గ్రామాలకు, ఎన్నో ప్రాంతాలకు, ఎన్నో పట్టణాలకు, అనేక రాష్ట్రాలలో, మన ఇండియా మొత్తము అనేక ప్రాంతాలలో కొండల మీద, గుట్టల మీద, బ్రిడ్జిల మీద, కరెంటు స్తంభాల మీద, కుళాయి దిమ్మెల మీద, ఈ విధంగా అనేక చోట్ల యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను వ్రాసుకుంటూ అనేక మందికి సువార్తను అందించి ఇండియా మొత్తము ఆయన అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు ప్రయాసపడినటువంటి, క్రీస్తు కొరకు శ్రమపడినటువంటి గొప్ప భక్తుడు ముంగండ శాంతారావు గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి పేరు ముంగండ శాంతారావు. ఆయన జన్మించినటువంటి స్థలము తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం తాలూకా తుమ్మలపల్లి గ్రామం. తల్లిదండ్రులు ముంగండ నరసయ్య, మాణిక్యమ్మ దంపతులు. వారి యొక్క జననము 1956 అయి ఉండవచ్చు. రచన అనుభవము 7 సంవత్సరాల వయసులో పొందుకున్న దైవ దర్శనం. ఆకాశంలో దేవదూతలు దేవుని వాక్యములు రాయటం చూశాడు. వ్యక్తిగత సాక్ష్యం. ముంగండ శాంతారావు గారు తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం తాలూకా తుమ్మలపల్లి గ్రామంలోని సిఎస్ఐ సంఘ సభ్యులైన ముంగండ నరసయ్య, మాణిక్యమ్మ దంపతులకు 1956వ సంవత్సరంలో 5వ సంతానంగా జన్మించారు. వీరు మొత్తం 7 సంతానం. ఈయన చిన్ననాటి నుండి సండే స్కూల్కి వెళుతూ దేవుని గురించి తెలుసుకొని 7 సంవత్సరాల వయసులోనే క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అయితే ఒకరోజు ఈయన దైవ దర్శనం చూశారు. ఆకాశంలో దేవదూతలు దేవుని వాక్యములు రాయటాన్ని దర్శన రూపంలో చూశారు. 1972వ సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు తన తరగతి గదిలో దేవుని వెలుగును కూడా చూశాడు. 1975వ సంవత్సరంలో మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్లో బైబిల్ ట్రైనింగ్ పొందుతున్న సమయంలో పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్రలో జరిగిన సంఘటన ద్వారా సువార్తను గ్రహించి ఆయన జీవితము ద్వారా దేవుని యొక్క సేవ చేయాలని స్ఫూర్తి పొందాడు. ఆ విధంగా శాంతారావు గారు సేవకు సమర్పించుకొని తాను పొందిన దర్శనము ప్రకారము అందరూ దేవుని వాక్యం చదివి క్రీస్తుని గురించి తెలుసుకునే విధంగా గోడల మీద, స్తంభాల మీద దేవుని వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నాడు. మొదటిగా తాను ఉన్న ఊరిలో, బంధువుల ఊరిలో ఎక్కడికి వెళ్ళినా రంగు డబ్బాలు కొనుక్కొని గోడల మీద, స్తంభాల మీద దేవుని వాక్యాలు రాయటం మొదలుపెట్టాడు. 1978వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మచిలీపట్నం వెళ్ళి ఫుల్ గాస్పల్ చర్చ్ ఆఫ్ ఇండియా వారి సంస్థలో సేవకునిగా చేరాడు. అతనిని దీవిసీమ అనే పట్టణంలో నాగాయలంక అనే గ్రామంలో అతన్ని సేవకునిగా సంఘ కాపరిగా వేశారు. దీవిసీమ అంటే అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ప్రాంతాలను కలిపి దీవిసీమ అంటారు. ఈ ప్రాంతాలను ఆధారం చేసుకొని చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తూ ప్రతి గ్రామంలో వాక్యాలు రాయడం పూర్తి చేశాడు. ఆ విధంగా మొత్తం రాష్ట్రమంతా తిరగాలని తీర్మానం చేసుకున్నాడు. అయితే భోజనము, నివాసము గురించి తాను ఆలోచించలేదు. కేవలం దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగారు. అలా దేవుని వాక్యం రాస్తూ పలు ప్రాంతాలు తిరిగి కనీసం పడుకోవటానికి నివాసం లేక ఒక ఊరిలో ఒక పాస్టర్ గారిని ఒక రాత్రి నిద్రపోవడానికి చోటిమ్మని అడిగినప్పుడు, నీవు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపో అని
ఆ పాస్టర్ గారు అనగా ఆ గ్రామంలోని స్కూల్ వరండాలో పడుకొని తిండి లేక ఆకలితో బాధపడుతూ ఉదయం లేచి మరలా తాను వాక్యాలు రాయడానికి యథావిధిగా వెళ్ళారు. ఇలా సైకిల్ మీదే తిరిగేవారు కృష్ణా గుంటూరు జిల్లాలో వాక్యాలు రాయడానికి తిరుగుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ జిల్లాలో పూర్తయిన తర్వాత ఆయన ప్రకాశం జిల్లాలోనూ దేవుని వాక్యాలు రాయటం మొదలుపెట్టారు. వాక్యం రాయడం మొదలుపెట్టేటప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే తాను ఎంతో ఆకలితో అలమటిస్తున్నాడు. తాను చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, నేను ఆకలికి అలమటించిపోతున్నాను, దయచేసి నాకు కావలసినటువంటి ఆహారం నాకు పంపించుము అని ప్రార్థన చేసి గోడ మీద వాక్యం రాస్తూ ఉండగా ఒక సహోదరి అతని దగ్గరికి వచ్చి అతన్ని పలకరించి అతన్ని పరామర్శించి తాను చేసే పనిని బట్టి సంతోషించి తన ఇంటికి ఆహ్వానించి అతనికి భోజనము పెట్టి పంపించింది. ఈ విధంగా ఆయన ప్రతిరోజు వాక్యాలు రాయడం మొదలుపెట్టే ముందు తనకు కావలసిన ఆహారం కోసం, అదేవిధంగా రంగుల కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి మొదలుపెట్టిన ప్రతిసారి అతనికి కావలసిన ఆహారమును, అలాగే రంగులకు కావలసిన డబ్బులు దేవుడు ఎవరో ఒకరి ద్వారా పంపించేవాడు. అలా అతనికి కావలసిన ఆహారము, టిఫిను, రాత్రి పడుకోవడానికి స్థలము, రంగు డబ్బాలు దేవుడు ఎవరో ఒకరి ద్వారా సిద్ధపరిచేవాడు. ఈ విధంగా తన పరిచర్యకు దేవుడే సహాయం చేశాడు. ఆ తర్వాత ఆయన కడప వెళ్ళారు. కడపలో పలు పట్టణాలు తిరిగి వాక్యములు రాస్తున్నప్పుడు ఒక సహోదరుడు చూసి సంతోషించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను పరామర్శించి తాను చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగంలో నెలలో సంపాదించే జీతంలో కొంత భాగము పరిచర్యకు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవ్వమని ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఆ డబ్బును శాంతారావు గారికి ఇచ్చారు. ఆ డబ్బు ద్వారా అనేక ప్రాంతాల్లో ఆయన దేవుని వాక్యాలను రాశారు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో దేవుడు ఎన్నో రకాలుగా ఆయనకు సేవలు, సహాయము అందించారు. బట్టలు లేని సమయంలో ఆయనకి దేవుడే నూతన వస్త్రాలను సిద్ధపరిచేవాడు. ఆ విధంగా దేవుని సహాయముతో ఆంధ్రప్రదేశ్ అంతా సైకిల్ మీద తిరిగి దేవుని వాక్యాలు రాయడము పూర్తి చేశారు. ఆంధ్ర రాష్ట్రం పూర్తయిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళి దేవుని వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నారు. కానీ ఎన్నో వ్యతిరేకతలు ఆయనకు ఎదురయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మహారాష్ట్ర నలుమూలలా సంచరిస్తూ దేవుని వాక్యములు రాశారు. అయితే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఇతనికి ఏర్పడిన వ్యతిరేకత ఏమిటంటే, ఎవరైతే గోడల మీద రాసిన వాక్యాలను రాశారో వారు వచ్చి చెరిపివేయాలి, లేకపోతే అతనిని జైలులో వేస్తాము అనే న్యూస్ ప్రకటనను బట్టి అతను ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టి మధ్యప్రదేశ్, భూపాల్ రాష్ట్రాలు వెళ్ళారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న 30 పట్టణాలు తిరిగి దేవుని వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నారు. అలా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థానం, గుజరాత్, గోవా, దాద్రా హవేలీ, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల ప్రదేశాలన్నిటినీ పూర్తి చేయడానికి దేవుడు ఎంతగానో అతనికి సహాయం చేశాడు. ప్రతి రాష్ట్రంలోనికి వెళ్ళినప్పుడు వారి భాషలో వాక్యమును పేపర్పై వ్రాయమని, దాన్ని నెమ్మదిగా చదవమని, దానిపైన తెలుగులో అక్షరాలు రాసుకొని దానికి లిపిని అలవాటు చేసుకొని వాక్యాలు రాయడం మొదలుపెట్టేవాడు. అలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇంకా మిగిలిన భాషల్లో వాక్యాలు రాసేవాడు. కుళాయిలపైన, బ్రిడ్జిలపైన, కరెంటు స్తంభాలపైన, గవర్నమెంట్ బిల్డింగులపైన వాక్యాలు రాయడం మొదలుపెట్టి చివరికి ఇండియా మొత్తం పూర్తి చేశారు. గవర్నమెంట్ బిల్డింగులపై దేవుని వాక్యాలు రాయటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మత ప్రచారం చేస్తున్నాడని తనపై కేసులు పెట్టారు. ఇలా ఎన్నో వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయని తాను ఒక షర్టు కుట్టించుకున్నాడు. ఆ షర్టుకి ముందు, వెనక
దేవుని వాక్యములు రాసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అదే షర్టు ధరించి వెళ్ళేవాడు. అలాగే హర్యానాలో వాక్యాలు రాస్తున్నప్పుడు కొంతమంది యువకులు సైకిళ్లతో అతన్ని త్రొక్కించారు. ఎంతో అనారోగ్యానికి గురయ్యాడు. కానీ ప్రభువు ఆయనకు ఎంతో సహాయం చేసి బలపరిచాడు. ఈ విధంగా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో శ్రమలు ఎదుర్కొని దేవుని కొరకు నిలబడ్డాడు. వాక్యాలు రాసుకుంటూ దేశమంతా తిరిగాడు. బీహార్ రాష్ట్రంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మద్రాస్ పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ దేవుని వాక్యాలు రాయడం మొదలుపెట్టి మద్రాస్ పట్టణమంతా తిరుగుతున్నప్పుడు ఇతనికి ఆహారం ఉండేది కాదు. ఆహారము లేక అతని ఆరోగ్యం కూడా పాడైపోయింది. అయితే అతను రాసిన వాక్యాలు చూసి తమిళ భాష వారు మాట్లాడుకోవడం ఒక తెలుగు క్రైస్తవ నర్సు ఆలకించి ఆయనను చూడడానికి వెళ్ళి అతనిని పరామర్శించింది. అలాగే అతను అనారోగ్యంతో ఉండడం గుర్తించి అతనికి వైద్యం మందులు అందించింది. 2 రోజులకు ఒకసారి ఆహారం పంపించేది. అదే ఆహారము ఆయన తినేవాడు. వేరే ఆహారం ఏమీ ఆయనకు ఉండేది కాదు. అతని దగ్గర డబ్బులు కూడా లేని సమయాలలో అతని ప్రయాణాలకు, అతని ఖర్చులకు, అతని తిండికి దేవుడు ఎవరో ఒకరి ద్వారా డబ్బులు పంపించేవారు. ఆ విధంగా ప్రభువు సేవలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రభువు అతనికి సహాయం చేశాడు. కొన్నిసార్లు భోజనం లేని సమయాల్లో 2 బంగాళాదుంపలు కొనుక్కొని వాటిని ఉడకబెట్టుకొని తినేవాడు. అయినప్పటికీ మద్రాసు పట్టణమంతా తిరిగి దేవుని వాక్యమును గోడల మీద వ్రాయడం మానలేదు. ఆ విధంగా ప్రభువు సేవలో ఎంతో ప్రయాసపడి వాక్యములు రాస్తూ ఇండియా దేశం మొత్తం తిరిగారు. తాను చనిపోయే ముందు వరకు కూడా దేవుని వాక్యాలు గోడలపై వ్రాసే పనిలో ముందుకు కొనసాగారు. అలా ఆయన ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడి యొక్క జీవితం చరిత్ర మనకు ఎంతో మాదిరికరంగా దేవుని పనిలో ముందుకు సాగిపోవడానికి ప్రోత్సాహకరంగా ప్రయాసపడినటువంటి వ్యక్తి ముంగండ శాంతారావు. ఆయన ఏమీ లేకపోయినా ఆ రోజుల్లో సైకిల్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రైన్లో, బస్సులో ఈ విధంగా ప్రయాణం చేసి మరి అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు, అనేకమైన పట్టణాలకు, మరి భారతదేశంలోను, ఇండియాలోను అనేక ప్రాంతాలకు సువార్తల గోడల మీద, బ్రిడ్జీల మీద, కుళాయిలపైన ఈ విధంగా దేవుడు తనకిచ్చినటువంటి కృపను బట్టి, తనకిచ్చినటువంటి పరిచర్యను దేవుడు ఆయన ద్వారా ముందుకు వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మనము దేవుని కోసం ఏం చేస్తున్నాము ఒకసారి పరీక్షించుకొని మనం కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక కృప అనుగ్రహిస్తాడు. కొందరికి సువార్త ప్రకటించే వరం, కొంతమందికి బోధించే వరం. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి దేవుని పనికి సహకరించేవారు కొంతమంది, దేవుని పని కొరకు సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేసేవారు కొంతమంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మన దేవుని కోసం ఏమి చేస్తున్నాము, దేవుని పని కోసం ఏమి కష్టపడుతున్నాము అని మనల్ని మనం పరీక్షించుకొని మనం కూడా ముంగండ శాంతారావు వలె దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి శాంతారావు గారిలాగా సువార్త ప్రకటించడానికి ప్రయాసపడదాం. అలాంటి కృప, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.